పార్థు మంచి హస్బెండ్ మెటీరియల్ అని చెప్పవచ్చు. భానుమతిని బంగారం షాప్లో బొమ్మలాగా 7 వరాల నగలతో నింపేస్తారనమాట. పాపం అవి మోయలేక తిరగలేక చాలా కష్టాలు పడుతూ ఉంటే ఇంతలో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, బామ్మొచ్చి నీ చేతి వంటను రుచి చూడాలనిపిస్తుంది, కనీసం ఒక కాఫీ అని పెట్టుకొని రాపో అంటే గ్యాస్ ముట్టించడం కూడా రాని భానుమతి ఏం చేయాలని అంటూ ఉంటే దొంగచాటుగా వెళ్ళి కిటికీ దగ్గర నిల్చొని భానుమతికి గ్యాస్ అదే స్టవ్ని ఎలా ముట్టించాలి, పాలను పెట్టి కాఫీని ఎలా కలపాలని తను చెప్తూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా ఆ సీను. అసలు పార్థు యాక్టింగ్కి నిజంగా లవ్లో పడిపోవచ్చు, అంతగా అనిపిస్తుంది అనమాట చూడడానికి. అయితే భానుమతి పార్థు చెప్పిన విధంగానే చక్కగా కాఫీ అయితే కలిపి తీసుకొని వస్తుంది. ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. చక్కగా కాఫీ పెట్టావు, దీన్ని అందరూ మెచ్చుకుంటారు పో అంటే ఇంకా థ్యాంక్స్ జీపబ్బాయి అని భానుమతి చెప్తూ ఉంటే మెలికలు తిరుగుతూ వెల్కమ్ బస్సమ్మాయి అంటూ పార్థు మెలికలు తిరుగుతూ ఆల్ ది బెస్ట్ అయితే చెప్పేస్తాడు.